అద్దంకి దయాకర్ అన్న, నాగార్జున సాగర్ ఎమ్మెల్యే గారు, జయవీర్ గారు, మిర్యాలగూడ ఎమ్మెల్యే గారు బిఎల్ఆర్ లక్ష్మారెడ్డి గారు, అందరికీ నమస్కారం. నిన్నటి నుంచి కేటీఆర్, హరీష్ రావు వీళ్ళ మధ్య సందిట్లో సడేమియలాగా ఆర్ఎస్ ప్రవీణ్ కుమారు ఒక డ్రామాకు తెరదీశారు. గడిచిన 2 రోజుల్లో నల్లగొండ మీటింగ్లో కానీ, మొన్న రైతు భరోసా రైతులకు అందిస్తున్నటువంటి సందర్భంలో జరిగిన మీటింగ్లో కానీ మా ముఖ్యమంత్రి గారు చాలా స్పష్టంగా, స్ఫూర్తిగా బయట మీరు మొరగటం కాదు, మీ ప్రతిపక్ష నాయకుడిని తీసుకొని అసెంబ్లీకి రండి, అసెంబ్లీలో చర్చ పెడదాం. 10 సంవత్సరాల మీ పరిపాలన, 2.5 సంవత్సరాలు దాటిపోయిన మా పాలన మీద చర్చకు రెడీ అని చెప్పేసి మా ముఖ్యమంత్రి గారు ప్రకటించారు. మా ముఖ్యమంత్రి గారి సవాల్ని స్వీకరించే దమ్ము లేక కేసీఆర్ని ఒప్పించి అసెంబ్లీకి తీసుకొచ్చే ముఖం చెల్లుబాటు కాక ఈరోజు పూటకొక డ్రామా, పూటకొక ఏషం కట్టి వీళ్ళిద్దరు తిరుగుతూ ఉంటారు. ఒకరు ఒక ఏషం కడితే ఇంకొక ఏషం కడతా ఉంటారు. అంటే వీళ్ళ డ్రామాలు, వీళ్ళ ఏషాలన్నీ తెలంగాణ ఉద్యమంలో ఆనాడు జేఏసీలో ప్రధాన నాయకునికి ఉన్న మా దయాకర్ అన్నకు తెలుసు. వాళ్ళు ఏం ప్రకటిస్తారు, ఎటు బారిపోతారు, మళ్ళీ ఆ జనాన్ని, ఉద్యమాన్ని పట్టుకొని జేఏసీ నాయకులుగా వీళ్ళు ఎట్లా ముందుకు పోయారు అనేటువంటి విషయం మా దయాకర్ అన్నకు బాగా తెలుసు, తెలంగాణ సమాజానికి కూడా తెలుసు. కాబట్టి ఈరోజు మేము కేటీఆర్ను సూటిగా అడుగుతాం, మీ నాన్నను అసెంబ్లీకి తీసుకొచ్చి ఈ రాష్ట్రంలో నువ్వు అవినీతి జరిగింది అంటున్నావు, 10 సంవత్సరాల్లో మీరు అభివృద్ధి చేసిందని చెప్తాం. మీరు చేసిన అభివృద్ధి మీద మా నాయకుడు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఈ 30 నెలల్లో చేసినటువంటి అభివృద్ధి మీద చర్చకు సిద్ధం అని చెప్పేసి చెప్పింది. ఓకే, మీ నాన్నని తీసుకురాలేవు, కనీసం ఆ ప్రతిపక్ష నాయకుని హోదానన్నా నువ్వు తీసుకొని, మీ నాన్న ఎట్లాగా అసెంబ్లీకి రాడు కాబట్టి ఆ హోదా ఆయనకు అవసరం లేదు, ఆ హోదానన్నా నువ్వు తీసుకొని అసెంబ్లీలో చర్చకు సిద్ధపడితే అర్థం ఉన్నది. ఇది కాకుండా బహిరంగ చర్చకు రండి అంటావు. ప్రవీణ్ కుమార్ గారు, మిమ్మల్ని మేము సూటిగా అడుగుతా ఉన్నాం, ఒక దళితుడైన అడ్లూరు లక్ష్మణ్ మంత్రి అయ్యి ఇవాళ దళిత వర్గాల మన్నలను పొందుతూ దళిత విద్యార్థుల కోసం ఆయన అనేక రకాల పాటలు పాడుతూ పనిచేస్తున్నటువంటి ఒక నాయకుని పైన నీ అక్కస్ ఏంది, నువ్వు దుర్మార్గమైన ఆరోపణలు చేయటం ఏంది? ఆన్లైన్లో పారదర్శకంగా టెండర్ పిలిస్తే ఆన్లైన్ టెండర్లో ఈ దేశంలో ఉన్న ఎవరైనా అప్లై చేసుకునేటువంటి రైట్ ఉంటుంది. ఎవరైనా అప్లై చేసుకోవచ్చు, అర్హత ఉన్న ఎవరైనా అప్లై చేసుకోవచ్చు. అది పారదర్శకంగా ఉండాలని మా ముఖ్యమంత్రి గారు ఆ ప్రయత్నం చేశారు. 1140 కోట్ల చిల్లర టెండర్ పిలిస్తే 2000 కోట్ల అవినీతి జరిగిందంటాం. అంటే మీరు చెప్పే అబద్ధానికి కూడా పొంతన లేకుంటుంది. మీరు చెప్పేదే అబద్ధం. టెండర్ పిలిచింది 1100 కోట్ల చిల్లర, నువ్వు అవినీతి జరిగింది అంటుంది 2000 కోట్లు. అంటే దీన్ని బట్టి చూస్తే ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారు 10 సంవత్సరాలు గురుకుల సెక్రటరీగా ఉన్నప్పుడు ఇట్లాంటి దుర్మార్గాలు ఎన్ని చేసిండో అనేటువంటిది మాకు ఇప్పుడు క్వశ్చన్ మార్గం, మాకు ప్రశ్న ఎదురవుతాం. ఓకే, మా అడ్లూరు లక్ష్మణ్ గారు 1140 కోట్ల చిల్లరతోని టెండర్ పిలిచిండ్రు. ఇది పారదర్శకంగా ఉందా లేదా అనేటువంటిది విచారణ చేపిద్దాం. 10 సంవత్సరాలుగా గురుకుల పాఠశాలలో నువ్వు చేసినటువంటి అనేక అంశాల మీద బహిరంగ విచారణకు నువ్వు సిద్ధమా? మీరు చెప్పండి. ఇలా గురుకుల పాఠశాలల్ని నువ్వు ఒక రాజకీయ క్రీడగా వాడుకున్నావు. కేసీఆర్తో ఒప్పందంలో భాగంగానే
ఒక రాజకీయ క్రీడగా మార్చుకున్నావు. కేసీఆర్తో ఒప్పందంలో భాగంగానే బీఎస్పీలో చేరినావు. కేసీఆర్తో ఒప్పందంలో భాగంగానే మళ్ళీ వచ్చినావు. ఇవాళ నువ్వు మాట్లాడుతున్నటువంటి మాటలు చూస్తుంటే ఈ రాష్ట్రంలో ఉన్న దళిత సమాజం సిగ్గుపడతా ఉంది. ఒక దళిత మంత్రి పైన ఇంత కక్షపూరితంగా, ఇంత దుర్మార్గంగా దొరలకు ఉడిగం చేయొచ్చు, తప్పులేదు, నీ వృత్తి అదైనప్పుడు. మరీ ఇంత మోకరిల్లి నువ్వు ఒక జాతి బిడ్డ పైన నువ్వు చేస్తున్నటువంటి దాడి, ఇటు పొన్నం ప్రభాకర్ ఒక బీసీ, అంటే నీకు ఎస్సీలు బీసీలు ఎదుగుదల, వాళ్ళు మంత్రులు కావటం, వాళ్ళు స్వేచ్ఛగా పనిచేసుకోవటం అనేవి నువ్వు జీర్ణించుకోలేకపోతా ఉన్నావు. ఇకపోతే కేటీఆర్, హరీష్ రావు ఈ తెలంగాణ ఉద్యమంలో అదే డ్రామాలయమయ్యి ఇప్పుడు కూడా అదే డ్రామాలయం. 10 సంవత్సరాలు ఈ రాష్ట్రాన్ని సర్వనాశనం చేస్తారు మీరు దోయని రంగం ఏది ఉంది? అన్ని రంగాల్ని, ఇరిగేషన్ రంగంలో వేల కోట్ల రూపాయలు దోసుకుంటారు, ఎడ్యుకేషన్లో వేల కోట్ల రూపాయలు దోసుకుంటారు. కాబట్టి ఈరోజు 10 సంవత్సరాలు ఈ రాష్ట్రాన్ని చెరబట్టినటువంటి ఒక దోపిడి దొంగలు, చోరు 1, చోరు 2, ఈ చోరు 1, చోరు 2లు ఒక డ్రామాకు తెరదించిండ్రు. ఈ డ్రామాను బంద్ పెట్టుకోండి, ఈ డ్రామాను ఆపండి. మీ డ్రామాలు తెలంగాణ గడ్డ మీద సాగవు. ఒక ఆయన నిన్న నేను దొరనే అని అంటాడు. దొరలకి ఏం చేశారు? తెలంగాణ పల్లెల్లో శంకరగిరి మాన్యాలు పట్టించారు, దొరల గడీల్ని బద్దలు కొట్టిర్రు. ఆ చరిత్ర తెలంగాణ ప్రజలకు ఉంది. ఆ తెలంగాణ ప్రజల చరిత్రను గుండెల్లో నింపుకొని, వారి యొక్క త్యాగాలను గుండెలకు అద్దుకొని మీ దొరల బడిని బద్దలు కొట్టడానికి మా ముఖ్యమంత్రికి పనిచేసి మీ దొరల గడిని బద్దలు కొట్టి ఇలా ఒక ప్రజారంజకమైన ప్రజాపాలని అందిస్తుంటే ఓర్వలేక ఈర్ష్యతోని మీరు మాట్లాడే భాష ఏం భాష? మా ముఖ్యమంత్రి పైన, మా మంత్రుల పైన మీ భాష, మీది వ్యవహారం చూస్తే ఇలా పొగరుబోతుతనం ఇక తగ్గలేదు, ఇలా బలుపు తగ్గలేదు, ఇలా అహంకారం తగ్గలేదు. వీళ్ళని బండకేసి ఉతికినా, ఏ ఎన్నికల్లో ఇలా బుద్ధి చెప్పినా కానీ ఇలా అహంకారం, ఇలా పొగరు, ఇలా దుర్మార్గం తగ్గలేదని చెప్పేసి తెలంగాణ సమాజం ఇలా మాట్లాడుకుంటా ఉంది. అయినా మీకు బుద్ధి లేదు. తెలంగాణ సమాజం మాట్లాడుకున్నా, ఇక్కడ ఉండేటువంటి మేధావులు మాట్లాడినా, అనేక మంది ఉద్యమకారులు మాట్లాడినా మీకు సిగ్గు లేదు, శరం లేదు. ఇక అది వస్తుందనేటువంటి ఒక నమ్మకం అయితే తెలంగాణ సమాజానికి లేదు. కాబట్టి మీ అహంకారాన్ని తగ్గించుకోండి. మంత్రులు వచ్చిండ్రు, గన్ పార్క్ దగ్గర మా మంత్రులు వచ్చి బహిరంగ చర్చకు సిద్ధమని చెప్పేసి కూర్చుండ్రు. మళ్ళీ మీ తెలంగాణ భవన్కు పోయి ఒక డ్రామా, వెనక మందిరా లేరా చూసుకొని వెనక కొరికి పడ్డట్టు ఒక డ్రామా. ఎందుకంటే డైరెక్ట్ ఓడని పడితే ముందు పడితే మూతి పలుగుద్ది, సైడ్ పడితే జబ్బలు ఇరుగుతాయి. కాబట్టి వెనక పడ్డాం అనుకో ఎవడో ఒకడు పట్టుకుంటాడు. అంటే ఉద్యమ కాలం నుంచి ఏ డ్రామాలు మీరు డ్రామా చేయ అమాయకులు బలిగాను. కాబట్టి మీ డ్రామాలకు తెలంగాణ గడ్డ మీద స్థానం లేదు. మీకు ప్రజలు చర్మగీతం పాడినరు. భవిష్యత్తులో కూడా అనగనగా ఒక బీఆర్ఎస్ పార్టీ ఉండే అనేటువంటి చెప్పుకునే రోజులు వస్తాయి తప్ప మీరు రేవంత్ రెడ్డి గారిని టచ్ చేయలేరు. రేవంత్ రెడ్డి గారు ఉన్నంతకాలం ఈ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ జోలికి రాలేరు. ఖబర్దార్ అని చెప్పేసి మేము హెచ్చరిస్తూ, ఇకనైనా మీరు బుద్ధి జ్ఞానంతో ఒక నీతి నియమాలతో బతకండి, తెలంగాణ సమాజం క్షమిస్తుందని చెప్పేసి హెచ్చరిస్తాం. ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ భార్యను కక్షగట్టి బదిలీ చేయవలసినటువంటి అవసరం ప్రభుత్వానికి లేదు. ఆర్ఎస్ ప్రవీణ్ కుమారు తప్పుల మీద తప్పులు, అబద్ధాల మీద అబద్ధాలు ఆడుతుడు. దానికి రక్షణ కవచంగా జనరల్గా అయ్యేటువంటి బదిలీలని కూడా ఒక ఇదిగా వాడుకుంటే అది ఆయన నీతికే వదిలేస్తున్నాం. ఆయన ఒక ఎంప్లాయీ, 2 ఏళ్ళు దాటిన తర్వాత బదిలీలు జరుగుతాయి అనేటువంటి సంగతి తెలియదా?
ఈరోజు నా రక్షణ బీకేసిందని మాట్లాడుతుండు. మేము కూడా ఎమ్మెల్యే పనిచేసినాం. మా గన్మెన్లను తిరిగి తొలగించినాడు ఏనాడన్న మాట్లాడిండా ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్? ఆ రోజు ఇతరుల భద్రత గుర్తులేదా? నీకు ఒక నీతి, ఇతరులకు ఒక నీతి, నీకో ధర్మం, ఇతరులకు ఒక ధర్మమా? కాబట్టి అవన్నీ డ్రామాలు ఆపమని చెప్పేసి మేము ప్రవీణ్ కుమార్కి హెచ్చరిస్తున్నాం.